నాకు కూడా 5వ నెల రాగానే సీమంతం చేయించు శ్రవణ్, ప్లీజ్ శ్రవణ్. సీమంతం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కదా సరస్వతి. ఇప్పటి నుంచే ఎందుకు డిస్కషన్? ఇంకా టైం ఏంటి శ్రవణ్? 4 రోజుల్లో 5వ నెల వచ్చేస్తుందని చెప్తుంటే ఇప్పటి నుంచి మనం అనుకుంటేనే కదా 5వ నెల పూర్తయ్యేలాగా సీమంతం చేసుకోగలం. అసలు ఏంటి శ్రవణ్ నీ ప్రాబ్లం? ఈ మధ్యన అసలు సరిగా ఉండడమే లేదు. ఎందుకు అంటే సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. ట్రావెల్ సరిగ్గా నడుస్తుందో లేదో, దాని మీద అసలు సంపాదన ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. దాక్షాయిని సంపాదిస్తోంది, నాని కూడా జాబ్ చేస్తున్నాడు, సీతక్క సంగతి సరే సరి. కానీ నువ్వు మాత్రం నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే కూడా ఇబ్బంది పడుతున్నావు. కనీసం కావాల్సిన టాబ్లెట్స్ కూడా టైంకి కొనుక్కుని రాలేకపోతున్నావు. అరే, నేను సీమంతం చేయమని అడుగుతుంటే కూడా ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చూస్తున్నావు. నేను కడుపుతో ఉన్నానని తెలియగానే సంబర్ పడిపోతూ కుంకుమ పువ్వు కొనుక్కు తెచ్చిన నువ్వు ఇప్పుడు చిన్న పండు కూడా తెచ్చివ్వలేకపోతున్నావు. అయిన దానికి కాని దానికి సీతక్క మీద ఆధారపడుతున్నావు. ఏమైంది శ్రవణ్ నీకు? అనవసరంగా విసిగించుకు. ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాను కదా, ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నావు? ఎందుకు శ్రవణ్ అంత చిరాకు పడుతున్నావు? భార్యకి సీమంతం చేయడం భర్తగా నీ బాధ్యత కాదా? నేను ఆ వేడుక చేయమని అడగడం కూడా తప్పైపోయిందా నీకు? అది కూడా చేత కదా? అయినా వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు జాబ్ చేస్తున్నారని నన్ను ఎత్తి పొడుస్తున్నావంటే నన్ను చేతగాని వాళ్ళ జమకట్టేశావు కదా. సీమంతం గురించి ఆలోచిస్తానన్నందుకేగా నన్ను ఇన్ని మాట్లాడుతున్నావు. వద్దు మహాప్రభు, వద్దు. నాకు సీమంతం వద్దు, ఏమీ వద్దు. బుద్ధి తక్కువై నిన్ను సీమంతం చేయమని అడిగినందుకు నేనే లెంపలేసుకుంటున్నాను, సరేనా? సరస్వతి, సరస్వతి ఈ టాబ్లెట్స్ వేసుకో. శ్రవణ్, సరస్వతికి 5వ నెల వస్తుంది, సీమంతం చేయాలి. సీమంతం బాగా చేసేవాళ్లే అనే బాధ నీకెప్పటికీ కలగనివ్వను. నీకీ అక్కలేదా ఏంటి? ఘనంగా నీ సీమంతం చేద్దాం, సరేనా? సరే అక్క, థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. సరస్వతి, నువ్వు రెస్ట్ తీసుకో. శ్రవణ్, ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. సీమంతం అంటే
కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఒడి నింపటం మాత్రమే కాదు, సంతోషంతో మనసు నిండేలా చెయ్యడు. తల్లి క్షేమంగా ఉండాలని, సుఖప్రసవం జరిగి పండంటి బిడ్డ పుట్టాలని పండు ముత్తైదువులు ఆశీర్వాదాలివ్వడం. మగవాళ్ళకి చూడ్డానికి అదొక ఫంక్షన్లా ఉన్నా, కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం సీమంతమనేది జీవితాంతం గుర్తు పెట్టుకునే తీయని వేడుక. తనో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను అని ఈ ప్రపంచానికి గర్వంగా చెప్పుకునే తీయని జ్ఞాపిక. ఆ విషయంలో మన పరిస్థితులు ఎలా ఉన్నా లోటు చేయకూడదు శ్రవణ్. అంతేకాదు, బయట నీకు ఎన్ని టెన్షన్సున్నా ఆ కోపాన్ని విసుగుని సరస్వతి మీద చూపించొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఆ ప్రభావం నీ భార్య మీద మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డ మీద కూడా పడుతుంది. నీ భార్య దగ్గర నువ్వు ఎంత ప్రేమగా సంతోషంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పుడుతుంది. అర్థమైందా? చెక్. చదరంగంలో ప్రత్యర్థికైతే చెక్ పెట్టగలుగుతున్నాను, కానీ నా మనసులో పదనిసలు పలికిస్తున్న నీకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నాను సీత. ఎలా నిన్ను బందీని చేసుకోవాలి? ఎలా ఎలా ఫోనెత్తి నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన ఈ ఆకాశరామన్న మౌనంగా ఉండడు సీత. నా దగ్గర ఉన్న ఫోటోలతో నిన్ను మానసిక సంఘర్షణకి గురి చేస్తూనే ఉంటాను. రేయ్, ఎవడ్రా నువ్వు? అబ్బా, పేరు చెప్పకూడదనేగా ఆకాశరామన్న అని చెప్పాను. నా ముందు అతి తెలివితేటలు ప్రదర్శించుకో. నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో నువ్వెవరో తెలుసుకోగలను. అది నీ వల్ల కాదు సీత. నువ్వొంటి కాలు మీద తపస్సు చేసినా కూడా నువ్వు నన్ను కనిపెట్టలేవు. అది నీకు అసాధ్యం. ఫోన్ ఎవరు సీత? మా ఎండి గారండి. ఒక సమస్య నా ముందు పెట్టి దాన్ని పరిష్కారం చేయగలవా లేదా అని అడుగుతున్నారండి. నువ్వు పూనుకోలే కానీ నీకేమంత కష్టం కాదని చెప్పలేకపోయావా? చెప్పానండి. అన్నట్టు టౌన్లో రాజు షాప్కి ఫోన్ చేసి పురుగుల మందు పంపించమని చెప్పాను. పంపించాడా?
తీసుకొచ్చాడండి. వెనక రూమ్లో పెట్టించాను. పొద్దున్నే పొలానికి వెళ్ళి పురుగుల మందు కొట్టించాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసొస్తాను సీత. చూడు, నీ వెదవేషాలన్నీ నా దగ్గర వేయకు. ఈ ఆకాశ రామన్నలో ఫోటోలు అంటూ నన్ను మా ఎండి గారిని ఏమీ చేయలేం. అసలెవర్రా నువ్వు? కూల్ సీత, కూల్. పద్మిని జాతి స్త్రీలు ఆవేశపడితే బాగోదు అని ఎక్కడో చదివాను. అది నీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. నాకేం కావాలో ఇప్పుడు కాదు, నాకు అవసరమైనప్పుడే చెప్తాను. ఉంటా. నీ ఆకాశ రామన్న. రే, హలో. ఊళ్ళో ఈ మధ్య దొంగతనాలు బాగా జరుగుతున్నాయట. ఎందుకైనా మంచిది నేనిక్కడ పెట్టిన డబ్బు, వెండి కుంకుమభరణ, ముఖ్యంగా దాక్షాయిని తాళి క్షేమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అమ్మయ్యా, డబ్బులున్నాయి. మరి కుంకుమభరణ కీర్తించి సేవించి సేవింగ్స్ బ్యాలెన్స్ లాకర్లో భద్రంగా ఉంచాను దేవి. కుంకుమభరణ కూడా ఉంది. మరి తాళి? సునామీలు సృష్టించి భూకంపములు తెచ్చి బీభత్సకాండం రచింపగా రావే 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 రావే. అమ్మయ్యా, మట్టిలో బంగారం బంగారంలా క్షేమంగా ఉంది. నా నోటికి తట్టుకోలేక మా ఆయన దేశాలు పట్టిపోయాడు. తిరిగి వస్తాడో లేడో తెలియకుండా ఈ తాడిని మెళ్ళో వేసుకోకూడదు. వచ్చాక అప్పుడు చూద్దాం. దాచేస్తా. అమ్మా భూదేవి తల్లి, నా బ్యాంకు నువ్వేనమ్మా. వీటి రక్షణ బాధ్యత నీదే. ఒసే సీత, అయ్యో అత్తయ్య, మీరా? నేను చూసుకోలేదు అత్తయ్య. చూసుకోక కాదే, కావాలనే కళ్ళు మైకం కమ్మి కొట్టావు. వస్తున్నానుండో. సీత, నీకెంత ధైర్యమే నన్ను అవమానించడానికి? నా మొహం మీద అంటునీళ్లు కొడతావా నువ్వు? అయ్యో అత్తయ్య, నిజంగానే మీరక్కడున్నారని తెలియక నీళ్లు పోసానత్తయ్య. కావాలని నేనెందుకు చేస్తాను? అక్క కావాలని నీళ్లు కొట్టలేదంటుంది కదా అత్తయ్య. ఏంటే మీ అక్కకి మీ సపోర్టా? మీరేటండి మొఖానికి సబ్బు రాసుకున్నట్టు దోసగా రాసుకున్నారు? నేనెందుకు రాసుకుంటాను రా పడవ? నేను ఆ సందులో ఉంటే కావాలనే సీత పోసింది. ఊరుకోండి,
అమ్మగారు రోజు కడుగు నీళ్ళు అట్టే పోతారు. అయినా మీకు ఆ సందులో పని ఏంటండి? అటు ఎందుకు వెళ్ళారు? ఓరు నాయనో, ఈ దొంగ సచ్చినోడు సీత ముందే నన్ను ఇరికించేలా ఉన్నాడే. ఏదో ఒకటి చెప్పాలి. రేగుపళ్ళు చెట్టుంటే నాలుగు కోసుకుని తిందామని వెళ్ళానురా. అయితే ఏంటి? మీరెందుకండి వెళ్ళడం? నాకు చెప్తే నేను తెచ్చేవాడు కదా. ఏమైంది? వచ్చావురా పెద్దోడా. ఇదిగో చూడరా, నీ పెళ్ళం పెద్ద మనిషిని కూడా చూడకుండా కడుగు నిండు నా మొహాన్ని కొట్టిందిరా. అత్తయ్య, నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. అమ్మగారిని అడగడం కాదండి, ఆ పెద్ద ఆవిడ గారు ఆ సందులోకి ఎందుకు వెళ్ళారో ఒకసారి అడగండి. సీత అలా ఎందుకు చేస్తుంది పెద్దమ్మా? ఈ ఎదవేంటి సందు గురించి వదిలేలేడు. వీడికి అనుమానం రాకుండా అడ్డుపడాలి. ఇదిగో రామరాజు, నీ పెళ్ళన్నా క్షమాపణ చెప్పి తీరాలి. ఏ తప్పు చేయకుండా క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒరే పెద్దోడా, చూసావా చూసావా ఎలా ఉంటుందో? సీత, చిన్న విషయానికి కూడా ఏంటి గొడవ? నేను కాదండి, మీ పెద్దమ్మే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. అదంతా నాకు అనవసరం. నాకు క్షమాపణ చెప్తావా లేదా? ఒరే పెద్దోడా, నీ పెళ్ళాన్ని క్షమాపణ చెప్పమని చెప్పరా. వాదనలు పెట్టుకునే టైం నాకు లేదత్తయ్య. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. చూసావా చూసావా, పెద్దదన్ననే గౌరవం కూడా లేకుండా ఎలా వెళ్ళిపోతుందో. నువ్వు మాట్లాడవేంట్రా? వదిలేమ్మా, సీత బదులు నేను క్షమాపణ చెప్తున్నాను. సీత, నన్నే అవమానిస్తావా? నీ సంగతి చెప్తా. ఇంతకింత నీ మీద బదులు తీర్చుకోకపోతే నా పేరు కాంతమ్మ కాదు. అయ్యా రామరాజు గారు, అమ్మా సీతమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. రామరాజు గారు లేరా అమ్మా? నమస్కారం పంతులు గారు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సీతమ్మ, ఇప్పుడు అవి ఏమీ వద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి. మీకు తెలిసిన విషయమే అయినా ఒక ముక్క మీ చెవిన వేసిపోదామని వచ్చాను. ఎల్లుండే శ్రీరామనవమి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాముల వారు ఆనవాయితీ ప్రకారం మీ ఇంటి ముందుకే వస్తారు. ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి వెళ్ళడానికని వచ్చాను. అలాగే పంతులు గారు, తప్పకుండా. సీత, మీరు ఆగండి, మీరేమో ఆలోచించకండి. వాడే ఇంటికి పెద్దోడు, నీదేం పోయింది? బాగానే చెప్తావు. ఇల్లు గడవడానికే నానాయాతన పడుతుంటే శ్రీరామనవమి రోజు ఏర్పాట్లంటే మాటలా? గతి లేనప్పుడు ఆర్భాటాలు ఎందుకంట? అత్తయ్య, అనవసరమైన ఆర్భాటాలేమీ చేయడం లేదు. తరతరాలుగా అయోధ్య కుటుంబమే ఇది కొనసాగిస్తుంది. మనకెప్పుడో ఏదో కష్టం వచ్చిందని ఆనవాయితీని వదిలేస్తామా? ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని గట్టెక్కిద్దాం. గట్టెక్కిస్తావంటే ఏంటి? అనవసరమైన ఆడంబరాలకి పోయి అప్పు చేస్తావా? పెద్దమ్మ, వదిన ఏం చేసినా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టట్లేదు కదా? మిమ్మల్ని సలహాలు కూడా అడగలేదు కదా? ఏం చేయాలో ఎలా చేయాలో కుటుంబాన్ని నడిపే అన్నయ్యకి వదినికి తెలీదా? మీరెందుకు పెద్దమ్మ ప్రతి దాంట్లో అడ్డుపడతారు? అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది శ్రవణ్. ఆనవాయితీల పేరు చెప్పుకొని ఇప్పుడున్న పరిస్థితిలో కష్టాలు తెచ్చుకుందామా? అనవసరమైన ఖర్చులన్నీ మీద వేసుకుందామా?
మరి మొన్న చిన్నబాబు గారి బర్త్డే గ్రాండ్ గా చెయ్యాలని నువ్వు పట్టుబట్టి ఏర్పాట్లన్నీ చేసినప్పుడు ఇంటి పరిస్థితులేవి గుర్తు రాలేదా నీకు దాక్షాయిని? అనవసరమైన ఖర్చు అని అనిపించలేదా? ఈవిడ గారికి ఎదుటి వాళ్ళని అవమానించడమే ఎక్కువ. అయినోళ్ళు పరేషాన్ అయినా స్వార్థం చూసుకున్నదే ఎక్కువ. పక్కనోళ్ళకి మాత్రం ఖర్చులు అనవసరమని నీతులు చెప్తుంది. చిట్టి, నా జోలికొస్తే నేను ఊరుకొని చెప్తున్నా. ఆపండి. సీత, మన పరిస్థితులు మాత్రమే కాదు, కొన్ని మనస్తత్వాలు తెలుసు కాబట్టి ఈ సంవత్సరం శ్రీరామనవమి చేయటానికి ఆలోచిస్తున్నాను. అన్నయ్య, వదిన చెప్పినట్టు మన సాంప్రదాయాన్ని దేనికోసమో ఎవరికోసమో ఆపుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే పరిస్థితులకు మనమే సర్దుకుపోదాం.